ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలం ముందు మిమ్మల్ని చూడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ గృహాలకు వచ్చినాడు. రండి, ఆయన్ని స్వాగతిస్తూ ఆయన తెచ్చిన వాక్యాన్ని మనమంతా కలిసి ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 12వ వచనము, Psalms 85:12. యెహోవా తన మంచి దీవెనలు ఇస్తున్నాడు. మన భూమి దాని పంటనిస్తుంది. ఆమేన్. మొదటి చరణము మనకి చాలా అవసరమైన చరణం ఏమంటే, యెహోవా తన మంచి దీవెనలు ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్నటి దినం చెప్పిన ప్రకారము యెహోవా ఆయన ఆశ్రయించిన బిడ్డలకి బలమనిస్తాడు, మరి వారి గృహాన్ని శాంతిని అనుగ్రహిస్తాడని. ఇది మాత్రం కాక మరి దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు మన కొరకు తెచ్చిన వాక్యం ఏమంటే, దేవుడు తన మంచి దీవెనలు ఇస్తాడంట. ఆమేన్. 2025 సంవత్సరంలో ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు కావలసిన మంచి దీవెనలు ఆయన దగ్గర మాత్రమే ఉన్నాయి. ఆమేన్. సో ఇటు అటు పరిగెత్తక, మనము లోక సంబంధమైన విషయాల్లో మనం తలపెట్టక, ప్రతి ఉదయకాలమందు ఆ మంచి దీవెనలు పొందాలంటే వాక్యమని ఖడ్గం మన చేతులు ఉండాలి, ప్రార్థన అని ఒక నీడ మనలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు వాక్యం వినే ప్రతి ఒక్క దైవిక బిడ్డలకు ఒక హృదయపూర్వకమైన ఒక విన్నపం ఏమంటే, ఆయన మంచి దీవెనలు మన కొరకు దేవుడు ఈ సంవత్సరంలో పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో మంచి దీవెనలు పంపించేటప్పుడు ఆ మంచి దీవెనలు పొందుకోవాలంటే మనలో ఆయన కొరకు ఆసక్తి, ప్రార్థన, వాక్య దాహం ఉండాలి. మరి ఉదయకాలం ముందు పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు పంపించిన వాక్యం కొరకు మీరు ఎలా దాహంగా ఉన్నారో, ఒకవేళ మీరు దాహంతో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ముందు ప్రార్థనతో మనం కూర్చొని ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు పంపించిన మంచి దీవెనలు మీకు సొంతమవుతాయి. కనులు మూస్తాం, ప్రార్థిద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నీ మంచి దీవెనలు వినిన బిడ్డలందరి జీవితంలో మీరు అనుగ్రహించి 2025 సంవత్సరంలో ప్రజలు మరి బిడ్డలంతా నీ తట్టు ఎదురు చూస్తున్నారయ్యా. నీ మంచి దీవెనలతో బిడ్డలందరినీ మీరు తృప్తిపరుస్తారని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు మళ్ళీ ఇదే సమయం ముందు మనము కలుద్దామండి. అంతవరకు దేవుడు మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడైండును గాక. మీ గాడ్ బ్లెస్ యూ.